సార్ దీన్నైతే కరిచింది, ఇప్పటి వరకు స్పందించలేదు వాళ్ళు. మేము 3 గంటలు సేపు ఇక్కడ ఉన్నాం వస్తారని. తర్వాత మేడంకి ఫోన్ చేస్తే మేడం బీటీ ఆఫీసర్కి ఫోన్ చేసింది, ఆయనతో నేను మాట్లాడిన, ఆయన కూడా రాలేదు, స్పందించలేదు. ఏమండి ఇది కరెక్టా? కరెక్టే కాదు ఇది. ఏం చేస్తున్నారు? రమణ కూడా ఉన్నాడు ఇక్కడ. ఇదే మనుషులకు జరిగితే చంపేస్తే అంటే మీ ఇష్టమా? అంటే మీ వస్తువు చచ్చిపోతే కేసు, మా వస్తువు చచ్చిపోతే ఏం లేదా? ఏం సామి ఇట్లా చేయకూడదు, తప్పు. ఏం చేస్తున్నారు అసలు మీరు? అది గొడ్డు నోరు లేనిది. వాళ్ళు కూడా డబ్బులు పెట్టి తెచ్చుకుంటారు కదా. ఉద్దరికి వచ్చిందా ఏమన్నా? నువ్వేమన్నా పెంచి తెచ్చినట్టుగా పందులు మొత్తం పొలం నాశనం చేస్తాయి. కరెంటు పెడితే వాడు రైతు కరెంటు పెట్టాడని వాని మీద కేసు. నీ బీట్లో కూడా రాలేదు పాపం, ఆ నుంచి గుంజుకొని వచ్చే పాపం ఇది. నీ బీట్లోకి వచ్చిందా ఇదేమన్నా? కింది నుంచి పీక్కొని వచ్చింది దీన్ని. ఏమయ్యా ఇట్టాడి 10 కరెక్ట్ కాదు. మేడం గారు న్యాయం చేయండి అమ్మా. నేను నీకు తెలుసు, నా పేరు బాబు, మీకు తెలుసమ్మా. సారు ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు. ఇప్పటి వరకు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అధికారి ఎవరైనా కానీ విజిట్ చేయలేదు. ఇది తప్పండి. చిరుతపురం వచ్చి దారుణంగా చేసిందని అటవీ శాఖ అందజేశామండి. దాని విషయం ప్రభుత్వం ఇస్తుంది, ఎవరు అటవీ శాఖ గారు ఎవరు రాలేదు. దాని విషయంతో ప్రభుత్వం ఆదుకోవాలనే విషయంతో మేము కోరుకుంటున్నాము. దాని వాల్యూ 30,000కు కొనుక్కున్నాం సార్, 6 నెలల క్రితము. దీని విషయంతో మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అప్పు తెచ్చి కొనుక్కున్నాం సార్. మా బాధలు, ఈ కష్టం, రైతు కష్టాన్ని తెలుసు కదండి. మా ఫ్రెండ్ యామ భాస్కర్ది, అతనికి పాపం చాలా అప్పులు చేసి కొనుక్కున్నాడు సార్ బర్రెని. ఈ మధ్య రీసెంట్గా వాళ్ళ నాన్న చనిపోయి కూడా కొంచెము ఇబ్బందులలో ఉన్నాడు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినాము, కానీ ఇది చిరుతపులి కాదు, ఏదో అడవి జంతువు పట్టుకున్నది అని అంటున్నారు సార్. మీరే ఇది ఇంతకుముందు కూడా ఇది వరకు కూడా 4-5 సార్లు జరిగింది సార్. ఫారెస్ట్ అధికారులకు చెప్పినాము కానీ పట్టించుకోలేదు. ఇప్పుడైనా మమ్మల్ని పట్టించుకొని దీనికి తగినంత నష్టపరిహారం అందించవలసిందిగా కోరుతున్నాం సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.